వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి ఆసియా పసిఫిక్ క్లైమేట్ సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్టు ఆందోళన కలిగిస్తుంది. జూలై చివరి నుంచి ఎల్నినో ప్రభావం భారతదేశం మీద తీవ్రంగా పడబోతా ఉంది అనేది ఈ యొక్క రిపోర్టు సారాంశం. ప్రస్తుతం పసిఫిక్ ప్రాంతంలో లానినో కొనసాగుతూ ఉంది. ఇది మార్చి ఏప్రిల్ మే నాటికి డైవర్ట్ అయి ఎల్నినోగా మారే అవకాశం ఉంది అనే అంచనాలని ఆసియా పసిఫిక్ క్లైమేట్ సంస్థ రిలీజ్ చేసింది. ఆ సంస్థ యొక్క అంచనాలని భారత వాతావరణ శాఖ కానీ ప్రైవేట్ వాతావరణ సంస్థ ఇంకా ధృవీకరించలేదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ స్ప్రింగ్ ప్రిడిక్టబిలిటీ బ్యారియర్స్ కారణంగా ఈ అంచనాల్లో కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇంకా దాదాపుగా 6 నెలల సమయం ఉండడంతో ఈ ప్రిడిక్షన్స్ అంత కరెక్ట్గా వచ్చే అవకాశం లేదు. మే నాటికి ఎల్నినోకు సంబంధించి పూర్తి క్లారిటీ వస్తుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ మహాపాత్ర స్పష్టం చేశారు. స్కైమెట్ కూడా అదే చెప్పింది. స్ప్రింగ్ బ్యారియర్స్ కారణంగా ప్రస్తుతం వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం కరెక్ట్ రిపోర్ట్ వచ్చే అవకాశం లేదు, కానీ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎల్నినో కనుక జూలై చివరి నుంచే ప్రభావం చూపితే భారతదేశంలో ముఖ్యంగా నైరుతి ఋతుపవనాలు ఈశాన్య ఋతుపవనాల మీద ఆధారపడిన వ్యవసాయం కొనసాగుతూ ఉంది కాబట్టి వ్యవసాయ రంగం తీవ్రమైన ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. 2002లో ఎలాంటి పరిస్థితులు అయితే వచ్చాయో అలాంటి తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి మరింత స్పష్టత రావాల్సి ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జూన్ జూలైలో ఖరీఫ్లో కొంతవరకు వర్షాలు పెద్ద ఎత్తున నమోదవుతాయి. జూలై చివరి నాటికి ఎల్నినో ప్రభావం ఉంటుంది అంటున్నారు కాబట్టి ఖరీఫ్లో ఒక 2 నెలలు వర్షాలు కురిసి మిగతా కాలంలో వర్షాలు లేకపోతే వేసిన పంటలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే దీనికి సంబంధించి మే చివరి నాటికి మరింత స్పష్టత భారత వాతావరణ శాఖ కూడా దీనికి ధృవీకరించడం, స్కైమెట్ దాన్ని బలపరచడం ఇవన్నీ జరిగితే ఇక ఎల్నినో రావడం అనేది ఖాయం. ఎందుకంటే ప్రస్తుతం పసిఫిక్లో లానినో కొనసాగుతూ ఉంది, అది బలహీనపడుతూ ఉంది అనేది 90% రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా దీని తర్వాత జూలై చివరి నాటికి ఎల్నినో వచ్చే అవకాశం ఉంది. ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉందనే రిపోర్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి స్ప్రింగ్ ప్రిడిక్టబిలిటీ కొన్ని బ్యారియర్స్ ఉంటాయి కాబట్టి రిపోర్ట్లో 90% మాత్రమే క్లారిటీ, ఇంకా 10% అస్పష్టంగా ఉంది. రాబోయే కొద్ది రోజులు గడిచిన తర్వాత మరికొన్ని రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఎల్నినో ప్రభావం ఏ దేశాల మీద చూపబోతా ఉంది. ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ రంగం మొత్తం ఋతుపవనాల ద్వారా వచ్చే వర్షాలు, ఆ వర్షాల్లో ప్రాజెక్టులకు నీరు రావటం, ప్రాజెక్టుల కింద సాగు, ఇక కేవలం వర్షాల మీద ఆధారపడి సాగు చేసే భూములు 54% దాకా ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు, మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, బోర్లు ఆధారంగా 56% భూమికి సాగు భూమికి నీటిపారుదల సదుపాయం ఉంది. అయితే ఋతుపవనాలు వర్షాలు లేకుండా ప్రాజెక్టులో నీరు వచ్చే అవకాశం లేదు. బోర్లు కూడా పెద్దగా పనిచేయవు. చెరువులు, కుంటలు, చిన్న చిన్న ప్రాజెక్టులు ఏదైనా కూడా నైరుతి ఋతుపవనాలు పెద్ద ఎత్తున వర్షాలు వస్తేనే భారతదేశంలో ఖరీఫ్ పంట రైతుకి చేతికి వస్తుంది. సరే, ఈశాన్య ఋతుపవనాలు అంటే దాని ప్రభావం కొన్ని రాష్ట్రాల మీద ఉంది కాబట్టి నైరుతి ఋతుపవనాలు భారత ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభం అని చెప్పవచ్చు. అయితే ఎల్నినో ప్రభావం వచ్చిన ప్రతిసారి భారతదేశంలో అనేక రాష్ట్రాలు తీవ్రమైన కరువు బారిన పడతా ఉన్నాయి. 2002లో వచ్చిన కరువు అందరూ చూశారు. ఆ తర్వాత కూడా 2-3 సార్లు ఎల్నినో ప్రభావం చూపించి తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చాయి. 2023లో కూడా ఆంధ్రప్రదేశ్లో 434 మండలాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చాయి. తెలంగాణలో కూడా 379 మండలాల్లో తీవ్రమైన కరువు వచ్చింది. మధ్యప్రదేశ్లో కరువు వచ్చింది. చాలా రాష్ట్రాల్లో 2023లో కూడా దాని ప్రభావం చూపింది. అయితే ఈ ఏడాది జూలై నుంచి ఎల్నినో తీవ్రంగా ప్రభావం చూపబోతా ఉంది అని ఆసియా పసిఫిక్ క్లైమేట్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్స్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. అయితే భారత వాతావరణ శాఖ దీనికి సంబంధించి ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్
ఒక 80 నుంచి 90% వరకు క్లియర్గా ఉంటాయి. కానీ ఇంకా వేరియేషన్స్, బ్యారియర్స్ ఉంటాయి కాబట్టి మే నెలలో దీనికి సంబంధించి క్లియర్ రిపోర్ట్ వస్తుంది. ఈలోగా కూడా కొన్ని రిపోర్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.